హలో అండి. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ శరణ్య. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఈరోజే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు నేనైతే మీకు మా బాల్కనీలో చిన్న బాల్కనీ అండి మాది. చిన్న బాల్కనీలో వేసిన కొన్ని పూల చెట్లు గురించి అయితే చెప్తున్నాను. వాటి గురించి షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి. ఇది నేను చిన్న మొక్క ఉన్నప్పుడు నర్సరీ నుండి తీసుకొచ్చుకున్నాను. 2 months దాటిందండి తెచ్చుకొని. చిన్న కొమ్మ అండి. ఒకటే ఒక సైడ్ కొమ్మ వచ్చుండే. అది మాత్రం తెచ్చుకున్నాను. ఇప్పుడు చూసారా ఎంత బుషీగా వచ్చిందో. చెట్టు నిండా పూలు, మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలే ఉంటాయండి. ప్రతి కొమ్మకి మొగ్గలే ఉంటాయి. ఎప్పటికి పూస్తూనే ఉంటుందండి. ఇది ఇలా ఈ సీజన్ అని అట్లా ఏం లేదు. ఎప్పటికి పూస్తూనే ఉంటుంది. మనం పూలు కట్ చేస్తూ ఉండాలి. చిగుర్లు మొత్తం కోసేస్తూ ఉంటే ఇంకా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుందండి. నేను వీటి కోసం ఎలాంటి వర్మి కంపోస్ట్ అట్లాంటివి ఏం యూజ్ చేయను. ఇంట్లో బనానా పీల్స్ ఉంటాయి కదా, అవి 2 days వాటర్లో పెట్టేసి అది 1 week ఒకసారి స్ప్రే చేస్తాను. టీ పౌడర్, మనం టీ కాచుకున్న తర్వాత వచ్చే టీ పౌడర్ వేస్టేజ్ ఉంటుంది కదా, అది అలాంటివి మాత్రమే యూజ్ చేస్తాను. ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం డైరెక్ట్ వేయకుండా కొంచెం పౌడర్ లాగా ఆరబెట్టేసి పౌడర్ లాగా చేస్తే ఎండినాక అది కొంచెం అక్కడ కొంచెం 1 week ఒకసారి కొంచెం ప్రతి మొక్కకి ఇస్తూ ఉంటే అవి మంచిగా గ్రోత్ అవుతూ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటాయి. పూలు చెట్టు నిండా పూలే ఉన్నాయండి. ఇవాళ పూజ కోసమని కొన్ని కట్ చేసాము. అయినా కూడా ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. చాలా మొగ్గలు అంటే చాలా మొగ్గలు వస్తాయండి. ప్రతి కొమ్మకి మొగ్గలే ఉంటాయి. అప్పుడప్పుడు తెల్ల పురుగు వస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మజ్జిగ స్ప్రే చేస్తాను నేను. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. ఇది వచ్చేసి మల్లె చెట్టు అండి. ఇది ఒక రకమైన మల్లె చెట్టు. ఇది కూడా ఇది ప్రతి కొమ్మకు పూలే వస్తాయండి. ఇప్పుడు నేను సమ్మర్ కదా అని చెప్పేసి ఆకు మొత్తం తీసేసాను. చూసారా, ఒకటే ఒక సైడ్ ఆకు మొత్తం వచ్చింది. అయినా కూడా ఎన్ని పూలు వచ్చాయో ఒక కొమ్మకే. చెట్టు నిండా పూలే ఉంటాయి. నక్షత్రాల్లాగా అనిపిస్తాయండి చెట్టు నిండా పూలు వస్తే. ఇప్పుడే కొంచెం చిగురు వస్తున్నాయి చూడండి. మంచిగా వస్తుంది. ఇది కూడా స్మెల్ మంచిగా ఉంటాయండి. మనము తెల్లగా మంచిగా ఉంటుంది ఇవి కూడా. ఇది వచ్చేసేమో శంఖపూ చెట్టు అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. అన్ని కలర్స్ ఉంటాయి శంఖపూలు అని చెప్పి ఇచ్చారు, కానీ అందులో ఓన్లీ సింగిల్ కలరే ఉంటుంది, పర్పుల్ కలర్. అదొకటే వస్తుందండి. చాలా బాగా పూస్తాయండి ఇవి కూడా పూలు. ఈరోజు పూజ కోసం అని కట్ చేసాము, కానీ మార్నింగ్ బాగుండే పూలు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చెట్టు కూడా. మంచిగా వస్తాయి పూలు, ముద్దలాగా వస్తాయి. శంఖ పువ్వు ఒక రెక్క కాకుండా చాలా రెక్కలు వచ్చి మంచిగా ముద్దలాగా వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంటాయండి అవి కూడా. ఎంత బాగుంటుంది ఆ పూలు కూడా. చూసారా, ఇంకా మొగ్గలు వచ్చి ఉన్నాయండి. అవి కూడా పూలు పూస్తాయి. ఇంకా నేను మళ్ళీ పూలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నా అండి నేను సీడ్స్ కూడా మీషోలో. ఇది వచ్చేసేమో కళ్యామాకు చెట్టు అండి. ఇది తీసుకొని కూడా 2 months అవుతున్నట్టుంది. చూసారా ఎంత మంచిగా వచ్చింది. చిన్న మొక్క ఉన్నప్పుడు తీసుకున్నా అండి నేను. చిన్నది ఒకటే కొమ్మ. ఇటు సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఆకులు. ఆ ఒక్కటే ఒక కొమ్మ ఉన్నంత సైజు ఉన్నప్పుడు తీసుకున్నా నేను. పైన కట్ చేస్తూ ఉండేది, చిగుర్లు పైన వస్తాయి కదా, అవి మొత్తం కట్ చేస్తూ ఉంటే ఇట్లా పైకి గ్రోత్ అవ్వకుంటూ వచ్చింది. ఇప్పుడు నేను మొన్న కట్ చేశాను, అయినా కూడా ఎన్ని వచ్చాయో చూడండి. మాకు డైలీ యూజ్ అవుతుందండి, మంచి యూజ్ అవుతుంది ఇది. మేము బయట నుండి కొనుక్కునే అంత లేకుండా ఓన్లీ మాకు ఇవి యూజ్ అయిపోతుంది. మా ఇంట్లో మాకు సరిపోతుందండి. ప్రతిరోజు యూజ్ చేస్తాను నేను. ఇది మంచిగా సరిపోతుంది మాకు. చూసారా ఎంత పొడుగు పెరిగిందో. చిన్న కుండీలో వేసాను నేను కూడా. చిన్న కుండీలో మంచిగా గ్రోత్ అయిందండి ఇది కూడా.